सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 171వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో పురుషోత్తమ యోగంలో 14వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 11వ శ్లోకం నుంచి 20 వరకు 15వ అధ్యాయంలోంచి చాంట్ చేస్తాను. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైవం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమపి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోధ్యాయః. 15వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 సంసార వర్ణనం శ్లోకాలు 1 నుంచి 3వ శ్లోకం మొదటి పాదం వరకు, 2 మోక్ష సాధనాన్ని 3వ శ్లోకం 2వ పాదం నుంచి 6 వరకు, 3 బ్రహ్మణ సర్వాత్మకత్వం శ్లోకాలు 7 నుంచి 15 వరకు, 4 బ్రహ్మణ పురుషోత్తమత్వం శ్లోకాలు 16 నుంచి 18 వరకు, 5 బ్రహ్మజ్ఞానం ఫలం శ్లోకాలు 19, 20. మనం 2 అంశాలు ముగించుకుని 3వ అంశం చివరిలోకి వచ్చాం. అది బ్రహ్మణ సర్వాత్మకత్వం. ఈ భాగంలో కృష్ణ పరమాత్మ బ్రహ్మే అంతటా సర్వవ్యాపకంగా ఉన్నాడని నిరూపించాడు. బ్రహ్మకు భిన్నంగా జగత్తు లేదు, ఉన్నదొకటే బ్రహ్మ, పదార్థం అంటూ విడిగా లేదు. బ్రహ్మ ప్లస్ నామరూపాలు = జగత్తు. ఈ జగత్తు మొత్తం బ్రహ్మ యొక్క నామరూపాలు మాత్రమే. కానీ ఈ నామరూపాలు కూడా 2 రకాలుగా ప్రకటితమవుతున్నాయి. బ్రహ్మ నిర్వచనం సచ్చిత్ ఆనందం బ్రహ్మ.
సత్ అంటే ఉనికి, చిత్ అంటే చైతన్యం, ఆనందం అంటే అనంతం లేదా పరిపూర్ణత్వం. కానీ జగత్తులో బ్రహ్మ సద్రూపం మాత్రమే తెలుస్తుంది. జీవిలోనే సద్రూపం, చిద్రూపం రెండూ తెలుస్తాయి. మనిషి ఉనికి తెలుస్తుంది, అతనిలో ఉన్న చైతన్యము తెలుస్తుంది. ఎందుకంటే చైతన్యం తెలియాలంటే ఆ చిత్తుని ప్రతిబింబింపజేసే మాధ్యమం ఉండాలి. జీవిలో ఆ మాధ్యమం ఉంది, అదే మనస్సు. అందువల్లనే మనస్సుని ప్రతిబింబ మాధ్యమం అని, మనసు ప్రతిబింబించిన చైతన్యాన్ని ప్రతిబింబ చైతన్యం లేదా చిదాభాస అని అంటారు. జడ వస్తువులైన కుర్చీ, బల్ల వంటి వస్తువుల్లో చైతన్యం ఉన్నా వాటికి మనస్సు లేదు కాబట్టి వాటిలో చైతన్యం ఉన్నట్టు తెలీదు. అంత మాత్రాన చైతన్యం లేదు అనకూడదు. అందువల్ల బ్రహ్మైవ జీవరూపేణ జగద్రూపేణ వర్తతే. బ్రహ్మే సద్రూపంగా చిద్రూపంగా అంతటా ఉన్నాడు. ఈ భావాన్ని మనం శ్లోకాలు 7 నుంచి 15 వరకు చూస్తున్నాం. అందులో మళ్ళీ 7 నుంచి 11 వరకు బ్రహ్మ జీవ రూపంలో ఉన్నాడని వస్తే 12 నుంచి 15 వరకు జగత్ రూపంలో కూడా ఉన్నాడని వస్తుంది. 7 నుంచి 11లో అన్ని జీవరాశుల్లో నేను జీవాత్మగా ఉన్నాను అని చెప్తూ ముఖ్యంగా మనిషి పరంగా చెప్తాడు. మనిషి మరణించినప్పుడు అతని జీవాత్మ మనస్సును ఇంద్రియాలను తీసుకుని ప్రయాణం చేసి కొత్త శరీరం తీసుకుని అందులో మళ్ళీ వాటి వాటి స్థానాల్లో వాటిని ప్రవేశపెడుతుంది అని చెప్పాడు. కానీ ఈ విషయం జ్ఞానచక్షువులున్న వ్యక్తులే తెలుసుకోగలరు, విమూఢులు తెలుసుకోలేరు అని కూడా చెప్పాడు. జ్ఞానులని యోగినః అని, అజ్ఞానులను విమూఢః అని ఇక్కడ వివరించాడు. యోగినః ఏనం పశ్యంతి అన్నాడు. అంటే శరీరంలో ఉన్న ఈ బ్రహ్మను జీవాత్మగా వాళ్ళు తెలుసుకుంటే, అజ్ఞానులు ఏనం న పశ్యంతి అన్నాడు. వారు భగవంతుణ్ణి ఎన్నడూ వారి హృదయంలో చూడలేరు అని చెప్పాడు. 12 నుంచి 15 వరకు అచేతన జగత్తు కూడా తానేనని చెప్తాడు. అందులో జగత్తులో మన నిత్యం అనుభవించే 3 శక్తులను తీసుకున్నాడు. అవి సూర్యశక్తి, చంద్రశక్తి, అగ్నిశక్తి. ఇక్కడ తేజ అనే పదం వాడాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల శక్తి తీసి తేజ పెడితే వరుసగా సూర్య తేజ, చంద్ర తేజ, అగ్ని తేజ. 12వ శ్లోకంలో ఆ మూడింటిని పరిచయం చేశాడు. ఆదిత్యగతం తేజ అంటే సౌరశక్తికి అంతం అంటూ ఉండదు. అఖిలం జగత్ భాసేతే. ఈ సౌరశక్తి మొత్తం జగత్ అంతటిని ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా యత్ చంద్రమసి తేజ, చంద్రకాంతిని కూడా నేనే అన్నాడు. చంద్రకాంతి సూర్యకాంతి నుంచి వస్తుందని చూసాం. అంటే అది ప్రతిబింబ కాంతి. ప్రతిబింబ కాంతి నేనే, బింబకాంతి కూడా నేనే అని చెప్పాడు. యచ్చ అగ్నౌ తేజ, మళ్ళీ కలుపుకుంటాం. అగ్నిలో ఉన్న అగ్నితత్వాన్ని కూడా నేనే అంటున్నాడు. తత్తేజ మామకం విద్ధిహి. ఆ తేజస్సులన్నీ నేనే అని తెలుసుకో అని చెప్పాడు. తర్వాత 13లో సూర్యశక్తిని చంద్రశక్తిని వివరిస్తాడు. సూర్యశక్తి గురించి ఏం చెప్పాడు? గాం ఆవిశ్య భూతాని. సూర్యశక్తి యొక్క కిరణాలు భూమి మీదకి ప్రసరిస్తాయి. ఆ సూర్యకిరణాలు అన్ని జీవరాశుల్లోకి కూడా ప్రవేశిస్తాయి. ధారయామి. నా సూర్యకిరణాల వల్లనే జీవరాశులన్నింటినీ పోషిస్తున్నాను. అహం ఓజస. నేను ప్రాణశక్తి ద్వారా జీవరాశులను పోషిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు చంద్రశక్తి గురించి రసాత్మక సోమ భూత్వ. నేను చంద్రకాంతిని అంటున్నాడు. ఎటువంటి చంద్రకాంతి? చెట్లకు కావాల్సిన పోషక శక్తిని ఇస్తాను. ఓషధి సర్వా పుష్ణామి. చెట్లకు నేను శక్తిని ఇస్తాను అంటున్నాడు. ఆ విధంగా మనుషులకి శక్తినిచ్చే సూర్యశక్తిని నేనే, చెట్లకు శక్తినిచ్చే చంద్రశక్తిని నేనే అంట. 14వ శ్లోకం చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. అందువల్ల అది మళ్ళీ ఒకసారి చూద్దాం.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. సూర్యశక్తి చంద్రశక్తి గురించి బాహ్యంగా చెప్తే, అగ్ని గురించి బాహ్యంగా కాకుండా మనలో ఉన్న వైశ్వానర అగ్నిగా చెప్తున్నాడు. మనం బాహ్య అగ్ని గురించి కూడా చెప్పినట్టు తీసుకోవాలి. నేను వైశ్వానరాగ్నిగా ఉండి మనుషులు తీసుకున్న అన్నాన్ని మళ్ళీ రెండోసారి వండి వాటిని ప్రోటీన్స్గా కార్బోహైడ్రేట్స్గా మారుస్తాను అని చెప్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వ, నేనే ఆంతర శక్తిగా ఉన్నాను. ప్రాణినాం దేహమాశ్రిత, ఆంతర శక్తిగా ఎలా ఉన్నాడు? అన్ని ప్రాణుల శరీరంలో సమాన అగ్నిగా ఉన్నాడు. చతుర్విధం పచామ్యన్నం, మనిషి తినే 4 రకాల అన్నాన్ని నేను మళ్ళీ వండుతాను. ఆ 4 భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం అని చూసాం. అంటే ఘన పదార్థం, ద్రవ పదార్థం, చిక్కగా ఉండే పదార్థం, లోపలికి పీల్చేది అని చూసాము. ఈ 4 రకాల ఆహారాన్ని నేను మళ్ళీ వండుతాను అన్నాడు. లోపల ఉన్న అగ్నికి విసినికర్ర ప్రాణాపాన సమాయుక్త అని చెప్పాడు. ప్రాణం అపానం వంట వండటానికి తోడ్పడుతుంది అని చెప్పాడు. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు 15 చూద్దాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంత కృద్వేద విదేవ చాహం. మీరు గమనిస్తే ఇందులో మీటర్ మారింది. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. దీనితో సర్వాత్మ భావనని ముగిస్తున్నాడు. సర్వస్య హృది అహం సన్నివిష్టః, పరమాత్మ అయిన నేను అందరి హృదయాలలో కొలువై ఉంటాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్లనే ప్రతి మనిషి ఒక ఆలయం. అతని మనసు గర్భగుడి. ఆ గర్భగుడిలో భగవంతుడు జీవాత్మ రూపంలో నెలకొని ఉన్నాడు. మనసులో కలిగే ప్రతి ఒక్క ఆలోచనను సాక్షిగా చూస్తాడు. హృది సాక్షి చైతన్య రూపేణ క్షేత్రజ్ఞ రూపేణ చైతన్యంగా అందరిలో ఉన్నాను అని చెప్తున్నాడు. మత్తః అంటే నా వల్లనే. నా వల్లనే అంటే కృష్ణ పరమాత్మ అనే ఏకరూపేశ్వరుడు కాదు. ఇక్కడంతా మన నిర్గుణ బ్రహ్మ గురించి చూస్తున్నాం. అంటే చైతన్యం వల్లనే మనసులో జరిగే కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఏమిటవి? స్మృతిర్ జ్ఞానం అపోహనంచ. సో మనసు చేసే 3 కార్యక్రమాలని ఇక్కడ పేర్కొన్నాడు. అవి స్మృతి, జ్ఞానం, అపోహనం. జ్ఞానం అంటే జ్ఞానం పొందటం, స్మృతి అంటే జ్ఞాపకం పెట్టుకోవటం, అపోహనం అంటే మర్చిపోవటం. అంటే జ్ఞానం ఒక విషయం గురించి పొందుతాం. ఇప్పుడు భగవద్గీతని నేర్చుకుంటున్నాం. స్మృతి అంటే నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవటం. అపోహనం అంటే మర్చిపోవడం. నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగా మర్చిపోతూ వస్తుంటే ఈ 15వ అధ్యాయం దాకా మనం రానేలేం. కొంతమంది నాకు తొందరగా అర్థమవుతుంది కానీ అంత తొందరగాను మర్చిపోతారు అని బాధపడుతూ ఉంటారు. మర్చిపోవటం శాపం అనుకుంటారు కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ మరుపు కూడా వరమే, అది కూడా నేనే ఇచ్చాను అని చెప్తున్నాడు. ఎందుకంటే కొన్ని విషయాలు మర్చిపోకపోతే జీవితంలో ముందుకు సాగలేం. జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని పైకి వచ్చి ఉంటాం. ఎందరో ఎన్నో మాటలు అని ఉంటారు. వారితో మనం సహజీవనం చేయక తప్పదు. ఆ సహజీవనం చేయాలంటే వారు అన్న మాటలు ఎప్పటికప్పుడు మర్చిపోతూ రావాలి, దులిపేసుకోగలగాలి. లేకపోతే జీవితంలో సుఖం అన్నది ఉండదు. అందువల్ల మరుపు భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. టైమ్ ఈజ్ ద బెస్ట్ హీలర్ అంటారు. కాలమే అన్నిటికీ పరిష్కారం చూపుతుంది అని. కాలంతో పాటు ఇక్కడ మనం నేర్చుకునే కొత్త అంశం మరుపు. మరుపు భగవంతుడు మనకి ఇచ్చిన వరం. దేని నుంచి ఆనందాన్ని పొందలేం. గుర్తుంచుకోవటం ఒక గొప్ప వరం అయితే మర్చిపోవటం ఇంకొక గొప్ప వరం. కానీ మనమేం చేస్తున్నాం? ఈ వరాలను శాపాలుగా మార్చుకుంటున్నాం. జీవితం మొత్తం ఒక్క ముక్కలో అన్వయించాలంటే ఏం చెయ్యాలో అది చెయ్యం, ఏం చెయ్యకూడదో అది చేస్తాం. దానివల్ల సమస్యల వలయంలో కూరుకుపోతాం.
ఒక చిన్న విషయం నుంచి ఒక పెద్ద విషయం దాకా 2 చాయిస్లు ఉంటాయి. మనం రాంగ్ చాయిస్ ఎన్నుకోవడం వల్ల జీవితంలో అష్టకష్టాలు పడతాం. ఇక్కడ ఈ మరుపు జ్ఞాపకం విషయమే తీసుకుంటే కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి, కొన్ని విషయాలను మర్చిపోవాలి. వేటిని గుర్తుంచుకోవాలో, వేటిని మర్చిపోవాలో తెలుసుకునే తెలివితేటలు ఉండాలి. 2 భగవంతుడు మనకిచ్చిన వరాలే అయితే ఎందుకు శాపంగా అవుతోంది మనకి? ఎందుకంటే మనం మర్చిపోవాల్సినవి గుర్తుంచుకుంటున్నాం, గుర్తుంచుకోవాల్సినవి మర్చిపోతున్నాం. ఉదాహరణకి నిన్నటి క్లాస్‌లో భగవద్గీతలో ఏం నేర్చుకున్నామో అది మర్చిపోతాం. కానీ ఎప్పుడో 1954లో ఎవరో మనని ఏదో అన్న మాట ఈరోజు కూడా మనని తొలుస్తూనే ఉంటుంది. దాన్ని మర్చిపోలేం. అది మన మనసులో మధ్యలో తెచ్చిపెట్టుకుని పదే 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 దాన్ని తలుచుకుంటూ ఉంటాం. అందువల్ల అది ఈరోజు కూడా ఒక పెద్ద భూతంగా మన జ్ఞాపకాలలో నిలిచి మనని వేటాడి హింసిస్తుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ సరిగా తెలుసుకోండి, దేన్ని గుర్తుంచుకోవాలో దేన్ని మర్చిపోవాలో నేర్చుకోండి, 2 నా విభూతులే అంటారు. శంకరాచార్యుల వారు కాకుండా ఇంకొక భాష్యకారులు ఈ 3 పదాలకి అద్భుతంగా భాష్యం రాశారు. అది కూడా చూద్దాం. ఈ 3 ఏమిటి? జ్ఞానం, స్మృతి, అపోహనం. జ్ఞానం ఇది జాగ్రత్త అవస్థను సూచిస్తుంది. ఎందుకంటే జాగ్రత్త అవస్థలోనే మనం అనేక అనుభవాలను పొందుతూ అనేక విషయాలను నేర్చుకుంటూ ఉంటాం. స్మృతి ఇది స్వప్నావస్థను సూచిస్తుంది. స్వప్నావస్థ వీసీపీ అంటుంటారు స్వామీజీ. జాగ్రత్త అవస్థ వీసీఆర్ అయితే స్వప్నావస్థ వీసీపీ. జాగ్రత్త అవస్థలో చూసినవి, విన్నవి, కన్నవి అన్నీ మళ్ళీ రీల్ లాగా మన మనసులో తిరుగుతూ ఉండి దాని నుంచి స్వప్నాలు వస్తాయి. అందువల్ల జాగ్రత్త అవస్థలో చూసినవి మన మనసులో పొందుపరుచుకుని మన వాసనల ద్వారా స్వప్న ప్రపంచంలో ప్రొజెక్ట్ చేస్తాం. స్మృతి అంటే జ్ఞాపకాలు. అపోహనం ఇది సుషుప్తి అవస్థను సూచిస్తుంది. ఎందుకంటే సుషుప్తిలో అన్నీ మర్చిపోతాం. నేనెవరు అన్నది కూడా మర్చిపోతాం. పగలంతా అహంకారం రాజ్యం ఏలుతుంది. రాత్రి పడుకున్నప్పుడు నేనెవరు, నా జ్ఞానం ఏమిటి, నా గొప్పతనం ఏమిటి అవన్నీ కూడా గుర్తుకి రావు. ఈ విధంగా ఈ 3 పదాలు మనిషి యొక్క 3 అవస్థలను సూచిస్తాయి. 3 అవస్థలలో అనుభవాలకు నేనే కారణం అంటున్నాడు అని కూడా అర్థం తీసుకోవచ్చు. సర్వైః వేదైః అహం ఏవ వేద్యః. వేదాల ద్వారా తెలుసుకొనదగిన వాడిను నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సర్వైః వేదైః ఉన్న 4 వేదాల ద్వారా కూడా తెలుసుకోవాల్సింది అహమేవ, నా గురించే. వేద్య అంటే తెలుసుకోవాలి. సో వేదాలు బోధించేది బ్రహ్మ గురించే కదా. వేద పూర్వభాగం సగుణ ఈశ్వరుని వర్ణిస్తే వేద అంతభాగం నిర్గుణ ఈశ్వరుని వర్ణిస్తుంది. ఈ విధంగా మొత్తం వేదం బ్రహ్మ జ్ఞానాన్నే కలిగిస్తుంది. వేదాంతకృత్ అహం, వేదాలు నేర్పించేది నా గురించి. అక్కడ ప్రమేయం అన్న పదం వాడచ్చు. సో ప్రమేయం ఎవరు? భగవంతుడి గురించి. వేదాంతకృత్ అహం, వేదాంత కర్తను కూడా నేనే అంటున్నాడు. వేదాంతంలో మన వేద పూర్వభాగం కూడా కలుపుకోవాలి. వేదాలు అపౌరుషేయం అంటారు. అంటే పురుష బుద్ధి నుంచి వచ్చినవి కావు, సాక్షాత్తు ఆ భగవానుని నుంచే వచ్చాయి. వాటిని ఋషులు తమ సత్వగుణంతో అందుకుని మనకు అందజేశారు. కానీ వారు రచించినవి కాదు. వాళ్ళు ట్రాన్స్మిటర్స్, రిసీవ్ చేసుకుని ట్రాన్స్మిట్ చేశారు అంతే. అందువల్ల వేదాలను ఇచ్చింది నేనే, వేదాల్లో బోధించింది నా గురించే అంటున్నాడు. వేదాలు ప్రమాణం, బ్రహ్మ ప్రమేయం. ఇప్పుడు 2 చూసాం, ప్రమాణం ప్రమేయం. వేదవిత్, వేదాలను నేర్చుకునే శిష్యుడు కూడా నేనే అంటున్నాడు. శిష్యుడు ప్రమాత కింద వస్తాడు. అంటే ప్రమాత, ప్రమేయం, ప్రమాణం అనే త్రిపుటి 3గా ఉందని అనుకుంటాం. కానీ ఆ 3 నేనే ఉన్నాను అంటున్నాడు. ఉదాహరణకి ప్రమాత అయిన నేను ప్రమాణం అనే నా కన్ను ద్వారా రంగు, రూపు అనే ప్రమేయం గురించి తెలుసుకుంటాను. కానీ ఇక్కడ
కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? ఈ 3 కూడా నేనే అంటున్నాడు. 10వ అధ్యాయంలో వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముసనా కవిః. అంటే వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను, పాండవులలో ధనుంజయుడను నేను, మునులలో వేదవ్యాసుడను నేను అన్నాడు అక్కడ. అందువల్ల కొంతమంది అంటారు వ్యాసుడు రచించాడు, కృష్ణ పరమాత్మ బోధించాడు, అర్జునుడు విన్నాడు. ఈ 3 కూడా కృష్ణ పరమాత్మే అంటున్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ తను రచించిన దాన్ని తనకే బోధించుకున్నాడు అని అర్థం వస్తుంది అని. దీని అర్థం అంతటా భగవంతుడే ఉన్నాడు అని. ఇక్కడ చెప్తున్నది కూడా అంతటా నేనే ఉన్నాను అనే అర్థం. సో నేనే ప్రమాతను, ప్రమేయాన్ని, ప్రమాణాన్ని అని ఇక్కడ చెప్పాడు. దీంతో 2వ అంశాన్ని ముగిస్తున్నాడు. ముందేమన్నాడు? పరమాత్మ జీవరూపేణ వర్ధతే అన్నాడు. ఇప్పుడు పరమాత్మ జగద్రూపేణ వర్ధతే. 2 కలిపితే పరమాత్మ జీవ జగద్రూపేణ వర్ధతే. దీని అర్థం బ్రహ్మ సర్వాత్మకత్వం అని వస్తుంది. చేతన అచేతన ప్రపంచ అహమస్మి సర్వం బ్రహ్మమయం జగత్తు. సరిగా అర్థం చేసుకోకపోతే సర్వం భ్రమమయం జగత్తు అని పొరపాటు పడే అవకాశం ఉంది. మనం భ్రమ దృష్టిలో ఉన్నాము. భ్రమ దృష్టి నుంచి బ్రహ్మ దృష్టికి మారాలి అని స్వామీజీ అంటారు. మనం భ్రాంతి, భ్రమకి ఇంకో పదం భ్రాంతి. పూజ్య స్వామీజీ బ్రాండీ అంటారు. బ్రాండీ తాగితే ఆనందం కలుగుతుంది అనుకుంటారు, అది భ్రాంతి మాత్రమే. అలాగే మనం జగత్తులో రమిస్తే ఆనందం కలుగుతుంది అనుకుంటాం, అది భ్రాంతి మాత్రమే. భ్రాంతి నుంచి బ్రహ్మ దృష్టికి రావాలి అని కృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నాడు. ముండకోపనిషత్తు మంత్రం అంత ముందే చూసాం. దాని సారం బ్రహ్మే ముందు, వెనక, పైన, కింద, లోపల, బయట అంతటా ఉన్నాడు అని దాని అర్థం. నామరూపాలలో భేదం ఉంది తప్పితే అంతా బ్రహ్మే. ఇదే అర్థాన్ని కృష్ణ పరమాత్మ కూడా 4వ అధ్యాయంలో చెప్పాడు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఈ విషయాన్ని ఈ అధ్యాయంలో 7-15 శ్లోకాల్లో వివరించాడు. దీని బ్రహ్మణ సర్వాత్మకత్వం అంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. బ్రహ్మ సర్వాత్మకం నేర్చుకుంటే చాలదు, అది పరోక్ష జ్ఞానమే అవుతుంది. అపరోక్ష జ్ఞానం కలగాలి అంటే ఆ సర్వాత్మకమైన బ్రహ్మను నేనే అని ముగించాలి. బ్రహ్మ సర్వాత్మకం అని చెప్పే బదులు నేను సర్వాత్మకం అని చెప్పగలగాలి. జ్ఞానం పొందిన జ్ఞాని ఎలా ఆనందంతో పలుకుతాడో తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. అహమన్నం 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 అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదః అని వస్తుంది. దీనితో బ్రహ్మణ సర్వాత్మకత్వం అంశం ముగిసింది. ఇప్పుడు 4వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. బ్రహ్మణ పురుషోత్తమత్వం. శ్లోకాలు 16 నుంచి 18 వరకు. ఇది కూడా శ్లోకాల్లోకి అడుగు పెట్టే ముందు కొంత ఉపోద్ఘాతం చూద్దాం. ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ పురుషోత్తమం పదాన్ని నిర్వచిస్తున్నాడు. పురుషోత్తమం పదం వల్లనే ఈ అధ్యాయానికి పురుషోత్తమ యోగం అనే పేరు వచ్చింది. పురుషోత్తముడు పదాన్ని నిర్వచించడానికి కృష్ణ పరమాత్మ మొత్తం విశ్వాన్ని 3 భాగాలుగా విభజించాడు. దాన్ని అంశత్రయం అంటారు. అవి క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. క్షర పురుషుడు అంటే కంటికి కనిపించే జగత్తు. ఇంద్రియాలు ఈ జగత్తును శబ్దస్పర్శ రూప రసగంధాల ద్వారా చూపిస్తాయి. అందువల్లే ప్రపంచం అంటాం. జగత్తుని పంచభాగాలుగా విభజించి చూపిస్తాయి కాబట్టి ప్రపంచం అయింది. ఈ ప్రపంచం వ్యక్త ప్రపంచం, జడ ప్రపంచం. ఈ జగత్తు పంచభూతాలతో సృష్టింపబడిందని మనకి తెలుసు. పంచభూతాలంటే కూడా తెలుసు. అవి ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథివీ. ఇవన్నీ జడం. వీటికి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఇచ్చిన సాంకేతిక పదజాలం క్షర పురుషుడు.
మామూలుగా జగత్తుని ప్రకృతి అని, ప్రకృతి తత్వం అని అంటారు. కృష్ణ పరమాత్మ అంతకుముందు అపరా ప్రకృతి అన్నాడు. ఇక్కడ క్షరపురుషుడు అంటున్నాడు. జగత్తుని పదార్థం అంటారు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం పదార్థాన్ని కొత్తగా సృష్టించలేము, నాశనం చేయలేము అని నేర్చుకుంటాం. పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది. ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మ్యాటర్ అండ్ మ్యాటర్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అని సైన్స్లో కూడా చూస్తాం. సో ఈ మ్యాటరే ఇక్కడ క్షరపురుషుడు. తర్వాతది అక్షర పురుషుడు. పదార్థం శక్తిగా మారుతుందని చూసాం. మ్యాటర్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. ఆ ఎనర్జీనే అక్షర పురుషుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. విజ్ఞాన శాస్త్రం పదార్థం శక్తిగా మారుతుంది అని అంటే, ఆధ్యాత్మ శాస్త్రం మన వేదాంతం వ్యక్తమైన జగత్తు అవ్యక్తంలోకి వెళుతుంది అంటుంది. సృష్టి జరిగినప్పుడు వ్యక్తంలోకి వస్తుంది, మళ్ళీ ప్రళయంలో అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల అక్షర పురుషుడు అంటే అవ్యక్తంలో ఉన్న పదార్థం, అది కూడా పదార్థమే అంటాం. అక్షర పురుషుడు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇది కూడా అరుదైన పదం. ఎందుకంటే శాస్త్రంలో సాధారణంగా అక్షర పురుషుడు అంటే నిర్గుణ బ్రహ్మ, అక్షర బ్రహ్మ అని ముండకోపనిషత్తులో చూస్తాం. సైన్స్ ప్రకారం దేన్నైతే ఎనర్జీ అంటారో దాన్ని శాస్త్రంలో మాయ అంటారు. మాయ అంటే అవ్యక్త జగత్తు. ఆ మాయాతత్వాన్ని లేదా అవ్యక్త పదార్థాన్ని ఇక్కడ అక్షర పురుషుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సో కనపడే జగత్తు క్షరపురుషుడు, అవ్యక్తంలో ఉన్నది అక్షర పురుషుడు. ఇప్పుడు ఉత్తమ పురుషుడు ఎవరు? ఉత్తమ పురుషుడు అంటే చేతన తత్వం. శాస్త్రం ప్రకారం పదార్థం వేరు, చైతన్యం వేరు. మనం చైతన్యం గురించి నేర్చుకున్న 5 సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం అది మనకి గుర్తు చేస్తుంది. ఏమిటది? చైతన్యం శరీరంలో ఒక భాగం కాదు, దాని లక్షణం కాదు, దాని నుంచి ఉత్పత్తి చెందలేదు. ఈ చైతన్య తత్వం స్వతంత్రమైనది. ఇటువంటి స్వతంత్రమైన ఉనికి ఉన్న చైతన్యాన్నే కృష్ణ పరమాత్మ ఉత్తమ పురుషుడు అంటున్నాడు. ఇప్పుడు ఈ 3 అంశాల్లోని పోలికలు, భేదాలు చూద్దాం. పోలికలను సాధర్మ్యం అంటారు, భేదాలని వైధర్మ్యం అంటారు. ఏ 3 అంశాలు ముందు అది మర్చిపోకూడదు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. మొదటి 2 కూడా పదార్థమే అని చూసాం. ఉత్తమ పురుషుడు చైతన్యం అని చూసాం. సో మొదటివి పదార్థం కాబట్టి అవి అచేతనం, జడం. మూడవది చైతన్యం కాబట్టి చేతన తత్వం. అది మొదటి 2 పదార్థం కాబట్టి పదార్థానికి అనేక లక్షణాలు ఉంటాయి, వాటిని గుణాలు అంటారు. అందువల్ల మొదటి 2 సగుణతత్వం అని, మూడవ దాన్ని నిర్గుణతత్వం అని అంటారు. గుణాలున్న చోట మార్పులు వస్తాయి. మొదటి 2 మార్పుకి లోనవుతాయి. వ్యక్తం అవ్యక్తమే ఒక మార్పు. సైన్స్ పరంగా కూడా మ్యాటర్ ఎనర్జీగా, ఎనర్జీ మ్యాటర్గా కన్వర్ట్ అవుతుందని చూసాం. E=mc² అనే ఈ సూత్రం ఈ విషయాన్ని నిరూపిస్తుంది కూడా. సృష్టి జరిగినప్పుడు అవ్యక్తం వ్యక్తం అవుతోంది, ప్రళయంలో వ్యక్తం అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అది 8వ అధ్యాయంలో చూసాం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్త సంగకే. ఈ విధంగా మొదటి 2 సవికారం, చైతన్యం నిర్వికారం. చైతన్యం కూడా మారుతుంది అనకూడదు. 4వ భేదం మొదటి 2 భాగాలుగా విభజించవచ్చు. శరీరాన్ని భాగాలుగా విభజించవచ్చు. శరీరంలో ఒక పన్ను ఊడితే ఇంకో పన్ను పెట్టించుకోవచ్చు. ఒక వస్తువుని భాగాలుగా విభజించవచ్చు. అందువల్ల ఇవి సవికల్పం. కానీ 3వది నిర్వికల్పం. ఇంకో భేదం కూడా ఉంది. మొదటి 2 విడిగా ఉనికి లేదు, వాటికి స్వతంత్ర సత్తా లేదు. స్వతంత్ర సత్తా లేని దాన్ని మిథ్య అంటారు. ఆ విధంగా క్షరపురుషుడు, అక్షర పురుషుడు ఇద్దరూ మిథ్యే. ఉత్తమ పురుషుడు లేదా చైతన్య తత్వానికి మాత్రమే స్వతంత్ర సత్తా ఉంది. నిజానికి చైతన్య తత్వమే పదార్థానికి ఉనికిని, తెరను ఇస్తుంది. ఆ తెర ఏమిటంటారా? క్షరపురుషుడు వ్యక్తమవటానికి, అక్షర పురుషునిగా అవ్యక్తమవటానికి ఆధారం
ఉత్తమ పురుషుడనే తెర. అందువల్ల ఉత్తమ పురుషుడు సత్యం. ఇప్పుడు ఈ భేదాలను మళ్ళీ టూకీగా చూస్తే క్షర అక్షర పురుషులు పదార్థతత్వం, సగుణతత్వం, సవికారం, సవికల్పం, మిథ్య. ఉత్తమ పురుషుడు చేతనతత్వం, నిర్గుణతత్వం, నిర్వికారం, నిర్వికల్పం, సత్యం. సహజంగానే ఈ మూడింటిలో ఏది ఉత్తమం అంటే ఉత్తమ పురుషుడే ఉత్తమం అని అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే ఉత్తమ పురుషుడే సర్వాధారం కాబట్టి. విశ్వాధారం గగన సదృశం, అక్కడ ఆగిపోవాలి, మేఘవర్ణం చెప్పకూడదు. ఇదంతా చెప్పాక కృష్ణ పరమాత్మ ఆ ఉత్తమ పురుషుణ్ణి నేనే, చైతన్యమే నా అసలు స్వరూపం అని చెప్తున్నాడు. నేను క్షర పురుషుణ్ణి కాను, అక్షర పురుషుణ్ణి కాను, ఉత్తమ పురుషుణ్ణి అంటున్నాడు. ఎటువంటి ఉత్తమ పురుషుడు? ఇప్పుడు చూసిన మర్చిపోకూడదు. చేతన తత్వం, నిర్గుణతత్వం, నిర్వికారం, నిర్వికల్పం, సత్యం. నేను ఉత్తమ పురుషుణ్ణి కాబట్టి పురుషోత్తమునిగా ప్రఖ్యాతి చెందాను అంటున్నాడు. ఉత్తమ పురుషుణ్ణి తిరగేస్తే పురుషోత్తముడు అని వస్తుంది. ఇది ఈ 3 శ్లోకాల సారం. ఈ నేపథ్యంతో ఈ శ్లోకాలను చూద్దాం. 16. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ మూడింటిలో రెండింటిని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. లోకే ద్వౌ పురుషౌ ఇమౌ. సంస్కృతంలో ద్వివచనం కూడా ఉంటుంది, వాటికి ఇలా ఔ అని వస్తుంది. లోకంలో ఇద్దరు పురుషులు, ద్వౌ పురుషౌ, ఇద్దరు పురుషులు ఉన్నారు. మూడవ పురుషుని గురించి అప్పుడే చెప్పడం లేదు. ఇమౌ అంటే ఈ లోకంలో. వారి పేర్లు ఏమిటి? క్షరః చ అక్షరః ఏవచ. ఆ పురుషుల పేర్లు క్షర. క్షర అన్నాడు, మన పైనుంచి పురుషుడు పదం తెచ్చుకుంటాం. సో క్షర పురుషుడు, అక్షర పురుషుడు. వారెవరు? కృష్ణ పరమాత్మే వారెవరో చెప్తున్నాడు. క్షరః సర్వాణి భూతాని. అన్ని వస్తువులు, అన్ని ప్రాణులు క్షర పురుషుల్లోకి వస్తారు. వస్తువులు, ప్రాణులు అంటే కనపడే భూత ప్రపంచం, వ్యక్త ప్రపంచం. ప్రాణులు అంటే స్థూల శరీరం, వస్తువులు అంటే జగత్తులో ఉన్న విషయ వస్తువులు. స్థూల శరీరం కూడా పదార్థంలోకే వస్తుందని మీకు ముందే తెలుసు. ఆ విధంగా కనపడే జగత్తు క్షర పురుషుడు. కూటస్థ అక్షర ఉచ్యతే. కూటస్థ అంటే అవ్యక్త వస్తువు. ఈ కూటస్థ అనే పదం మనని అయోమయంలో పడేసే ప్రమాదం ఉంది. ఈ పదాన్ని 8, 12 అధ్యాయాల్లో కూడా చూసాం, అక్కడ వేరే అర్థంతో చూసాం. ఇక్కడ కూటస్థ అంటే అవ్యక్త పదార్థం. దీని మాయాతత్వం అంటారు. మాయ సాపేక్షికంగా శాశ్వతం కాబట్టి కూటస్థ అన్నాడు. కూటస్థ అంటే ఇక్కడ సాపేక్షికంగా శాశ్వతం, పూర్తిగా శాశ్వతం కాదు. ఈ అవ్యక్త పదార్థాన్ని అక్షర పురుషుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా ఈ శ్లోకంలో ఇద్దరు పురుషులను పరిచయం చేశాడు. వారు క్షర పురుషుడు, అక్షర పురుషుడు. ఇప్పుడు 17లో ఉత్తమ పురుషుణ్ణి పరిచయం చేస్తాడు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. తు అన్యః. క్షర పురుషుడు, అక్షర పురుషులకు భిన్నంగా ఇంకొక పురుషుడు ఉన్నాడు. 3 పురుషులని పరిచయం చేయబోతున్నాడని చూసాం కదా. వారికి భిన్నంగా ఇంకొక పురుషుడు ఉన్నాడు. అంటే వ్యక్త పదార్థము, అవ్యక్త పదార్థాలు కాకుండా వాటికి భిన్నంగా చైతన్య తత్వం ఉంది. ఆ భిన్న పురుషుడు చైతన్యం అని ఎలా చెప్పగలం? మొదటి 2 అచేతనం అన్నాడు, వాటికి భిన్నంగా ఉంది అన్నాడంటే చెప్పగానే చెప్పినట్టు అవుతుంది. అది చైతన్యం అని. ఈ చైతన్యం పేరేంటి? ఉత్తమ పురుష. ఆ పురుషుని పేరు ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుని లక్షణాలు పదే పదే గుర్తు తెచ్చుకోవాలి. అవి చైతన్య తత్వం, నిర్గుణతత్వం, నిర్వికారం, నిర్వికల్పం, సత్యం. ఇందులో సత్యం పదాన్ని గుర్తుంచుకోవాలి, లేకపోతే 3 తత్వాలు ఉన్నాయనుకునే ప్రమాదం ఉంది. 3 తత్వాలు ఉంటే అద్వైతం ఎలా అంటాం? అద్వైతం అంటే ఉన్నదొకటే అంటాం. 3 తత్వాలు ఏమిటి? క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. 3 ఉన్నా ఒకటే అని ఎలా అంటాము అంటే పై వాటికి చెప్పినప్పుడు ఏమన్నా?
మిథ్యా పదం వేశాం. మిథ్య అంటే విడిగా ఉనికి లేనిది లేదా అసత్యం. అది ఉన్నా లేనట్టే. అందువల్ల ఆ పురుషులను లెక్కలోకి తీసుకోము. ఉన్నదొకటే సత్యం, అది ఉత్తమ పురుషుడు, అది సత్యతత్వం. పరమాత్మ ఇది ఉదాహృతః. ఈ ఉత్తమ పురుషుణ్ణి, ఈ చైతన్యాన్ని అన్ని ఉపనిషత్తులలోనూ పరమాత్మగా వ్యవహరిస్తారు. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. అక్కడ కూడా పరమాత్మ అంటారని చెప్పాడు. ఈ పరమాత్మ లక్షణం ఏమిటి? మనకి పదార్థం గురించి తెలుసు, మ్యాటర్ ఎనర్జీల పేర్లతో దాని గురించి సైన్స్లో నేర్చుకుంటాం. మ్యాటర్ ఎనర్జీగా, ఎనర్జీ మ్యాటర్గా మారుతుందని చూస్తాం. సైన్స్లో ఈ రెండే వస్తాయి. కానీ వేదాంత శాస్త్రం ఒక అడుగు ముందుకు వేసి ఈ రెండింటికి అధిష్టానంగా ఇంకొకటి ఉంది అని చెప్తుంది. ఈ అధిష్టానాన్నే శాస్త్రం నిర్గుణ బ్రహ్మ అని, చైతన్యం అని అంటుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉత్తమ పురుషుడు అంటున్నాడు. లోకత్రయం ఆవిశ్య. ఉత్తమ పురుషుడు ముల్లోకాలలోనూ సర్వవ్యాపకంగా ఉన్నాడు. ఆవిశ్య అంటే ప్రవేశించి అధిష్టానంగా ఉన్నాడు. ఇక్కడ లోకత్రయాన్ని క్షర అక్షర పురుషులుగా తీసుకోవచ్చు. వీరికి అధిష్టానంగా ఉన్నది ఉత్తమ పురుషుడు. అధిష్టానంగా ఉండి ఏం చేస్తున్నాడు? బిభర్తి, వారికి స్థితికర్త అవుతున్నాడు. మనం ఉపాదాన కారణం గురించి చూసిన సూత్రాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది. బంగారం ఆభరణం అంతటా ఉండి ఆభరణానికి ఉనికిని అరువిస్తున్నట్టుగా చెక్క కుర్చీ అంతటా ఉండి కుర్చీకి ఉనికిని అరువిస్తున్నట్టుగా ఉత్తమ పురుషుడు క్షర అక్షర పురుషులు అంతటా ఉండి వాటికి ఉనికిని ఇస్తున్నాడు. బంగారం లేకపోతే ఆభరణాలు లేవు, చెక్క లేకపోతే కుర్చీ లేదు. అదే సూత్రం ప్రకారం ఉత్తమ పురుషుడు లేకపోతే క్షర అక్షర పురుషులు లేరు. చైతన్య తత్వం లేకుండా పదార్థానికి, శక్తికి ఉనికి లేదు. వాటి సారమే చైతన్యం. అందువల్ల చైతన్యమే వాటికి చైతన్యాన్ని అరువు ఇస్తుంది. అవ్యయ, మారుతున్న పదార్థం అంతటా చైతన్యం ఉన్నా కూడా చైతన్యం మారదు. సినిమాలో తెర మీద పాత్రలు కదులుతాయి, కార్లు పరుగులు తీస్తాయి, కానీ తెర కూడా వాటితో పాటు పరుగులు తీసిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నిజానికి తెర పరుగులు తీయదు, కానీ ఒకవేళ తీస్తే దాని మీద మనం సినిమా చూడలేం. అందువల్ల కథలని తెర మీదే కదిలే బొమ్మలను చూడగలం. అదేవిధంగా కథలని చైతన్యం సమక్షంలోనే జగత్తులోని మార్పులన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా జగదాధారం చైతన్యం. అందువల్ల చైతన్యం అవ్యయం. అవ్యయం అంటే మార్పు లేనిది. ఈశ్వర అంటే పదార్థానికి ప్రభువు, పదార్థానికి బానిస కాదు, స్వతంత్రుడు. పదార్థానికి ఏమైనా చైతన్యానికి ఏమీ అవదు. అందువల్ల చైతన్యం అసంగం. చైతన్యం పదార్థం అంతటా ఉంటుంది, కానీ పదార్థానికి ఏ మార్పు వచ్చినా చైతన్యానికి మారదు. చెయ్యి కాంతి ఉదాహరణలో చేతికి మట్టి ఉన్న కాంతికి మట్టి అంటదు అని చూస్తూ ఉంటాం. అలాగే వ్యష్టిపరంగా తీసుకుంటే శరీరం షడ్వికారాలకు లోనవుతుంది. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి అని చూస్తాం. శరీరం ఇన్ని మార్పులు చెందినా శరీరంలో ఉన్న చైతన్యానికి ఏమీ అవదు. సమష్టి పరంగా చూస్తే తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కానీ చైతన్యానికి ఏమీ అవదు. నవగ్రహాలు శరీరాన్ని బాధించవచ్చు, కానీ చైతన్యాన్ని ఏమీ చేయలేవు. అచ్ఛేద్య అయం అదాహ్య అయం అక్లేద్య అశోషస్య ఏవచ అని 2వ అధ్యాయంలోనే చూసాం. అంటే ఆత్మ ఛేదించటానికి, దహించటానికి, తడపటానికి, శోకింపచేయటానికి సాధ్యం కానిది అని చూసాం. ఆ లక్షణాలను ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఆ లక్షణాలున్న చైతన్యం ఈశ్వరుడు. 18 యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః
అతోస్మి లోకే వేదే చ ప్రతిత పురుషోత్తమా. ఈ మూడింటిలో ఏది శ్రేష్టం అంటే అఫ్ కోర్స్ ఉత్తమ పురుషుడు శ్రేష్టం అని మనం నిర్ణయం చేసుకున్నాం. కానీ గురువు చెప్పాలి. అందుకని కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు, అక్షర పురుషునితో పోల్చి ఉత్తమ పురుషుడు ఎలా శ్రేష్టమో చెప్పుకొస్తున్నాడు. అది చూద్దాం 18లో. క్షరం అతీత, ఈ మూడవ తత్వం అయిన చేతన తత్వం క్షరపురుషునికి అతీతుడు. క్షరపురుషుడు అంటే ఏమిటో మర్చిపోకూడదు ఇంతలోపు. క్షరపురుషుడు అంటే వ్యక్త జగత్తు, దానికన్నా ఉన్నది. అక్షరాదపిచ ఉత్తమ, క్షరపురుషుడి కన్నా శ్రేష్టం అవ్వచ్చు, కానీ అక్షరం కన్నా శ్రేష్టమా కాదా అనే సందేహం రావచ్చు. అక్కడ సందేహం అవసరం లేదు. అక్షర పురుషుని కన్నా కూడా ఉత్తముడు ఈ ఉత్తమ పురుషుడు, అంటే అవ్యక్త ప్రపంచం కన్నా ఉత్తముడు. అందువలనే చైతన్యం అంటే శక్తి అనుకోకూడదు. చైతన్యం ఒక తత్వం, అది అన్ని రకాల శక్తుల కన్నా అతీతమైనది. శక్తి అంటే వేరే ఏదో కాదు, అవ్యక్తంగా ఉన్న పదార్థం అని చూసాం. సైన్స్ ఈ రెండింటి దగ్గర ఆగిపోతుందని కూడా చూసాం. పదార్థం శక్తిగా, శక్తి పదార్థంగా మారుతుంది అని చూసాం. కానీ ఉత్తమ పురుషుడు వీటి రెండిటికన్నా అతీతంగా ఉన్నాడు. వ్యక్త పదార్థానికి అవ్యక్త పదార్థానికి భిన్నంగా ఉండి వాటికి అతీతంగా ఉన్నది ఏదో అది ఉత్తమ పురుషుడు. సంస్కృతంలో ఉత్తమ అంటే అన్నింటికన్నా ఎక్కువ. క్షర అక్షర పురుషుల కన్నా చైతన్యం శ్రేష్టం కాబట్టి చైతన్యానికి ఉత్తమ పురుషుడు అనే పేరు ఇవ్వడం జరిగింది. అతః, అతః అంటే అందువల్ల. ఎందువల్ల స్వామీజీ దేర్ ఫోర్ అని, వేర్ ఫోర్ అని అడిగి మళ్ళీ జవాబు చెప్తారు. సో ఎందువల్ల చైతన్యం అన్నిటికన్నా శ్రేష్టం కాబట్టి ప్రథిత పురుషోత్తమ, చైతన్యాన్ని ఉత్తమ పురుషుడు అంటారు. అది ఉత్తమ పురుషునిగా పేరు పొందింది. ప్రథిత అంటే ప్రసిద్ధి పొందింది. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ తన చిలిపితనాన్ని చూపిస్తున్నాడు. చైతన్య ఉత్తమ పురుషుడు అనకుండా నిశ్శబ్దంగా ఆ పదం వేశాడు. ఏమిటది? అహం, నేనే ఆ ఉత్తమ పురుషుణ్ణి అని చెప్పేస్తున్నాడు. కాకపోతే కృష్ణ పరమాత్మ నేను అంటే ఏ నేనో తెలుసుకోవాలి అని అనేక సార్లు చూస్తూ వచ్చాం. ఇక్కడ నేను అంటే కృష్ణ పరమాత్మ అనే ఏకరూప ఈశ్వరుడు కాదు. కృష్ణ శరీరం క్షర పురుషుల్లోకే వస్తుంది. కృష్ణ శరీరం వెనక ఉన్న చైతన్య తత్వాన్ని నేను అంటున్నాడు. అంటే నేను క్షర పురుషుని కన్నా అక్షర పురుషుని కన్నా శ్రేష్టమైన ఉత్తమ పురుషుణ్ణి. అందువల్ల నన్ను పురుషోత్తముడు అంటారు. ఉత్తమ పురుషుడి పదాన్ని తిరగేస్తే పురుషోత్తముడు వస్తుంది. కాబట్టి నేను అంటే కృష్ణ శరీరం కాదు, సగుణ కృష్ణుడు కాదు, నిర్గుణ కృష్ణ పరమాత్మ లేదా చైతన్య తత్వం అని అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకంతో పురుషోత్తముడు పద నిర్వచనం ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సో పురుషోత్తముడు ఎవరు? క్షర అక్షర పురుషుల కన్నా శ్రేష్టమైన చైతన్యం. ముందే చూసినట్టుగా పురుషోత్తముడు పదం వచ్చింది కాబట్టి ఈ అధ్యాయానికి పురుషోత్తమ యోగం అని పేరు వచ్చింది. ఈ పురుషోత్తముని జ్ఞానం పొందితే మోక్షం పొందుతారు కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి యోగం అని కూడా ఈ అధ్యాయం పేరు పొందింది. ఇప్పుడు ఆఖరి అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది బ్రహ్మజ్ఞానం ఫలం. శ్లోకాలు 19, 20. 19వ శ్లోకం చూద్దాం. యో మాం ఏవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. సో ఇందులో బ్రహ్మజ్ఞానం ఫలం చూస్తామని చూసా. పురుషోత్తముని నిర్వచనం చెప్పాక ప్రతి ఒక్కళ్ళు ఈ పురుషోత్తముని జ్ఞానం పొందాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది ఎందుకు చెప్పాడు? ఊరికే అకాడమిక్ ఇంట్రెస్ట్గా చెప్పలేదు. ఆ పురుషోత్తమ ప్రాప్తి పొందాలి అని చెప్తున్నాడు. సో తెలివైన వ్యక్తి క్షర పురుషుని వెంటో అక్షర పురుషుని వెంటో పడకుండా ఉత్తమ పురుషుని గురించిన జ్ఞానం పొందాలి అని తెలుసుకుంటాడు. ఉత్తమ పురుషుడు అంటే ఎవరో కాదు, మనం శాస్త్రంలో నేర్చుకునే నిర్గుణ బ్రహ్మ అనే విషయం మర్చిపోకూడదు. కానీ మూఢులు ఏం చేస్తారు? కంటికి కనపడేదే సత్యం అనుకుంటారు. ఈ సైన్స్ వల్ల
ఏదైనా ప్రూవ్ అయితేనే అది సత్యం అనే పరిస్థితికి వచ్చేసారు. అందువల్ల కనపడే జగత్తే సత్యం అనుకుంటారు గానీ, పురుషోత్తముడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. అసమ్మూఢః మూఢులు ప్రయత్నం చేయరు. కానీ మూఢుడు కానివాడు తెలుసుకుంటాడు. అదెవరు? జ్ఞాని. అసమ్మూఢః అంటే జ్ఞాని. అంటే మోహం లేని వ్యక్తి. వివేకం ఉన్న వ్యక్తి. సాధన చతుష్టయ సంపత్తి ఉన్న సాధకుడు. కర్మ, ఉపాసన, జ్ఞానయోగాలను పాటించి పురుషోత్తముని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మనం పదే పదే గీతా సారం చూస్తున్నాం. అది కూడా మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా చెప్పగలిగేట్టు ఉండాలి. ఏమిటది? గీతా సారం ఏమిటి? లేదా ఒక సాధకుని ప్రయాణం ఏమిటి అంటే, కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం పాటించి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానయోగం పొందితే మోక్షం కలుగుతుంది. ఈ దశలన్నీ గుర్తుంచుకోవాలి. ఏ దశని వదిలేయటానికి లేదు. అన్నీ సమానంగా ముఖ్యమే. సో అలా ప్రయత్నం చేస్తాడు అసమ్మూఢుడు అంటే జ్ఞాని. అలా ప్రయత్నం చేస్తే వారు పొందే ఫలం ఏమిటి? జానాతి పురుషోత్తమం. పురుషోత్తముడి గురించి తెలుసుకుంటారు. పురుషోత్తముని లక్షణాలేమిటి? ఇది కూడా నిద్రలో లేపి అడిగినా చెప్పగలిగేట్టు ఉండాలి. అవి చేతన తత్వం, నిర్గుణ తత్వం, నిర్వికారం, నిర్వికల్పం, సత్యం. సర్వవిద్ భజతి. అటువంటి ఉత్తమ పురుషుని గురించి నేర్చుకుంటే వారు సర్వజ్ఞులవుతారు. సర్వజ్ఞుడైన భగవంతుని గురించి తెలుసుకుంటే వాళ్ళు కూడా సర్వజ్ఞులవుతారు. సర్వము తెలిసిన వారు అవుతారు. ఎందుకంటే బ్రహ్మ సర్వవ్యాపకం, అన్నిటికీ అధిష్టానం. కాబట్టి అధిష్టానం బ్రహ్మ గురించి తెలుసుకుంటే అది దేనికి అధిష్టానమో ఆ కార్యం గురించి కూడా తెలుసుకున్నవారు అవుతారు. ముండకోపనిషత్తులో సౌనక ఋషి వెళ్ళి గురువుని అడుగుతాడు, ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం భవతి. ఏ ఒక్క విజ్ఞానం పొందితే అన్నీ తెలిసినట్టు అవుతుందో ఆ విద్యను బోధించమని అంగిరస ఋషిని అడుగుతాడు అతను. అదే బ్రహ్మ విద్య. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అంత ముందు చెప్పాడు, ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో ఆ విద్యను నీకు బోధిస్తాను అని చెప్పాడు. చాందోగ్యోపనిషత్తులో కూడా శ్వేతకేతు విద్య పొంది గర్వంగా వెనక్కి తిరిగి వచ్చినట్టు తండ్రికి అనిపించేసరికి ఏ ఒక్క విద్య తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో ఆ విద్య అడిగావా గురువుని అన్నాడు. శ్వేతకేతు ఆశ్చర్యపోతాడు, అలాంటి విద్య అంటూ ఒకటి ఉందా అని దబాయిస్తాడు. అది కనుక ఉండి ఉంటే గురువు నాకు చెప్పే ఉండేవాడు, ఎందుకంటే నేను చాలా తెలివైన శిష్యుణ్ణి అంటాడు. ఉంది అని నిరూపించి అప్పుడు తత్వమసి శ్వేతకేతు మహావాక్య బోధ చేస్తాడు తండ్రి ఉద్దాలకు. ఆ విధంగా పురుషోత్తమ జ్ఞానం పొందితే అన్ని జ్ఞానాలు పొందినట్టే. పురుషోత్తమ జ్ఞానేన సర్వవిద్ భవతి అని ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నాడు. దాని తర్వాత కూడా జ్ఞాని భగవంతుణ్ణి కొలుస్తాడు, కానీ ఆ పూజ ఉన్నత స్థాయికి చెందింది. సహ సర్వభావేన మాం భజతి. అటువంటి జ్ఞాని నన్ను అన్ని విధాలా పూజిస్తాడు. జ్ఞానం రాగానే కొమ్ములు వచ్చేసి పూజలు మానేస్తాడు, ఇంకా గుళ్ళకి వెళ్ళాడు, నిత్య పూజ చేయడం అదొక అపోహ చాలా మంది. జ్ఞాని అదేమీ చెయ్యడు, మనస్ఫూర్తిగా ధ్యానిస్తాడు. నిజానికి ఎప్పుడూ భగవంతునిలోనే రమిస్తాడు, ఎందుకంటే తానే భగవంతుడు అని అర్థం చేసుకుంటాడు కాబట్టి. మనస్ఫూర్తిగా అన్ని విధాలుగా పూజిస్తాడు అంటే అర్థం ఏమిటి అంటే దానికి శంకరాచార్యుల వారు ఇలా వివరిస్తున్నాడు. ఆ పురుషోత్తముడు వేరే ఎవరో కాదు, ఆ పురుషోత్తముడిని నేనే అనే సంపూర్ణ జ్ఞానంతో కొలుస్తాడు. సర్వవ్యాపకమైన చైతన్యమైన పురుషోత్తముడు ఆత్మ చైతన్యమైన నేను అని అర్థం చేసుకుంటాడు. అంటే అటువంటి జ్ఞాని భక్తిని అద్వైత భక్తి అంటారు. అందువల్ల సర్వభావేన అంటే అద్వైత భావేన లేదా అభేద భావేన. మన 7వ అధ్యాయంలో 4 రకాల భక్తుల గురించి చూసాం. అక్కడ కృష్ణ పరమాత్మ జ్ఞాని భక్తుడు అందరిలోకి గొప్ప భక్తుడు అన్నాడు. ఎందుకు? అతనిది అద్వైత భక్తి కాబట్టి. అది ఎందుకో మనకి ఇక్కడ వివరణ వచ్చింది. అతను చూపించేది అభేద జ్ఞాన భక్తి కాబట్టి. ఇదే ఆలోచనని చివరి శ్లోకంలో కూడా కొనసాగిస్తున్నాడు. ఇతి గుహ్యతమం శాస్త్రం.
ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఇదం ఉక్తం శాస్త్రం గుహ్యతమం. బ్రహ్మ గురించి నేను చేసిన ఈ బోధ ఎంతో రహస్యమైంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంతకుముందు కూడా రాజవిద్య రాజగుహ్యం అని చూసాం మనం. విద్యలన్నింటిలోకి ఇది శ్రేష్టమైనది, రహస్య విద్యల్లోకెల్లా ఇది రహస్యమైనది అని చెప్పాడు. ఎందుకు రహస్యమైనదో కూడా మనం చూసాం. సో ఇక్కడ నీకు బ్రహ్మ గురించిన బోధ చేశాను అంటున్నాడు. ఏ బ్రహ్మ? సర్వాత్మక బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, పురుషోత్తముడు, ఏ పదం అన్నా వాడచ్చు. ఈ రెండు వర్ణనలు ఒక్క బ్రహ్మకే చెందుతాయి. ఏ రెండు వర్ణనలు? సర్వాత్మక బ్రహ్మ, పురుషోత్తముడు. అటువంటి పురుషోత్తముని గురించి బోధించే బ్రహ్మ విద్య గుహ్యతమం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రపంచంలో ఏ యూనివర్సిటీలో ఏ కోర్సులో చేరినా కూడా అవన్నీ క్షర పురుషుని గురించో అక్షర పురుషుని గురించో మాత్రమే ఉంటాయి. ముండకోపనిషత్తు పరిభాషలో చెప్పాలంటే దీనిని అపరా విద్య అంటారు. పురుషోత్తముని గురించి బోధించే విద్య మాత్రమే పరావిద్య. అందువల్ల పరావిద్య అరుదుగా దొరికే విద్య. పరావిద్య అంత తేలిగ్గా నేర్చుకునేది కాదు. ఒక కారణం, నేర్చుకున్నా కూడా అర్థం కానిదిగా మిగిలిపోతున్నా. చెప్పే గురువు ఆశ్చర్యంగా చెప్తాడు, వినే శిష్యుడు ఆశ్చర్యంగా వింటాడు అని చెప్తాడు కృష్ణ పరమాత్మే. ఈ విధంగా పరావిద్య శ్రేష్టం, అరుదు, రహస్యమైన విద్య. ఇదం మయా ఉక్తం అనగా, ఇదం ఉక్తం అంత ముందు కూడా చూసాం. ఈ విద్యని ఉక్తం నేను, మయా నేను, ఉక్తంని చెప్పాను. అనగా అని ఇక్కడ అర్జునుడిని సంబోధిస్తున్నాడు. అనగాకి ప్రత్యేక అర్థం ఈ సందర్భంలో చూస్తాం. అదేమిటి అంటే అఘం అంటే పాపం, అనగా అంటే పాపరహితుడు, శుద్ధ పురుషుడు. నీకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి నీకు బోధిస్తున్నాను. సో అర్జునుడిని మెచ్చుకుంటున్నాడు ఇక్కడ. ఇంత జ్ఞానం ఇంత కష్టమైంది నేర్చుకోవాలి అంటే మన అర్హత ఏమని చూస్తున్నాం? చిత్తశుద్ధి ఉండాలి, చిత్త ఏకాగ్రత ఉండాలి, చిత్త వైశాల్యం ఉండాలి అని చూస్తూ వస్తున్నాం. నీకు చిత్తశుద్ధి ఉంది, నువ్వు పాపరహితుడివి, అందువల్ల నీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నీకు చెప్తున్నాను అన్నాడు. అర్జునుడికే ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాడు అంటే ఇదొక కారణం. అంతకుముందు మనం చూసిన కారణం, అర్జునుడు ఏమన్నాడు? నేను తెలుసుకోలేకుండా ఉన్నాను, నేను మోహంలో పడిపోయాను, నాకు శ్రేయస్కరమైనదేమిటో నువ్వు చెప్పు అని నోరు తెరిచి అడిగాడు. ఆత్మవిద్య గురించి ఏం చెప్తారంటే ఎవరికి బలవంతంగా చెప్పకూడదు. వారికి శ్రద్ధ లేకపోతే మనంతట మనం వెళ్ళి వారికి చెప్పకూడదు. కృష్ణ పరమాత్మే నా బుద్ధి భేదం జనయేత్ అన్నాడు. కర్మల్లో కూరుకుపోతాను, శాస్త్రానికి రాను అన్నవాడిని నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఎల్కేజీలో ఉన్నట్టు లెక్క, దీనికన్నా ఉన్నతమైన దానికి రావాలి, జ్ఞానయోగానికి రా అని బలవంతంగా చెప్పకూడదు. అది చెప్పాలి కానీ వాళ్ళకి నచ్చబోతే వదిలేయాలి, వాళ్ళని బలవంత పెట్టకూడదు. ఇది ఒక నియమం. రెండో నియమం, ఎవరైనా నోరు తెరిచి అడిగితే చెప్పను అనకూడదు. గురువు దగ్గరికి శిష్యుడు వచ్చి నాకు ఇది బోధించు అంటే నేను నీకు బోధించను అనకూడదు. ముందు ఇతనికి నేర్చుకునే అర్హత ఉందో లేదో చూస్తాడు. నచికేతుడు ఆత్మజ్ఞానం బోధించమంటే నచికేతుడికి సాధన చతుష్టయ సంపత్తి ఉందో లేదో తెలుసుకోవడానికి అనేక ప్రలోభాలు పెట్టాడు యమధర్మరాజు. అలాగే నారదుల వారు నాకు ఆత్మజ్ఞానం వల్లనే శోకం పోతుంది అని తెలుసుకున్నాను, నాకు ఆత్మజ్ఞానం బోధించు అంటే ముందు నీకేమొచ్చో చెప్పు, దాన్ని బట్టి నీకు ఎలా బోధించాలో చూస్తాను అన్నాడు. అప్పుడు నారదుడు తను నేర్చుకున్న విద్యలను పెద్ద పట్టికే ఇస్తాడు. దీనివల్ల మనకు తెలిసేది ఏమిటంటే ఒక శిష్యుడు వచ్చి అడిగితే చెప్పను అనకూడదు, కాకపోతే అతని అర్హతని పరిశీలించి దాన్ని బట్టి చెప్పాలి. అందువల్ల అర్జునుడు ఈ భగవద్గీత మొదట్లో నేను మోహంలో పడిపోయాను నాకు చెప్పు అన్నాడు కాబట్టి చెప్పాడు, ఒక కారణం. ఇక్కడ ఇంకో కారణం చెప్తున్నాడు. మధ్యలో కూడా మనం ఒకసారి చూసాం, నువ్వు నాకు ప్రియ సఖుడివి కాబట్టి నీకు చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ కూడా నువ్వు అనఘా కాబట్టి నీకు చెప్తున్నాను అంటే నువ్వు అర్హత ఉన్నవాడి కాబట్టి నీకు చెప్తున్నాను అంటున్నాడు.
ఏతద్ బుద్ధ్వా, ఈ జ్ఞానాన్ని నువ్వు అందుకుంటే నీకు కలిగే ఫలం ఏమిటి అది కూడా చెప్తాను విను అంటున్నాడు. దాన్ని అందుకుని జీర్ణించుకోవాలి. ఏమని జీర్ణించుకోవాలి? నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, ఈ రెండు క్షర పురుషుడు, నేను కారణ శరీరాన్ని కూడా కాదు, అది అక్షర పురుషుడు అని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. మాండూక్యోపనిషత్ పరిభాషలో చెప్పాలంటే ఆత్మకి 4 పాదాలుగా వర్ణన వస్తుంది అక్కడ. మొదటి పాదం జాగ్రత్తావస్థ, జాగ్రత్త పురుషుడు. రెండవ పాదం స్వప్నావస్థ, స్వప్న పురుషుడు. మూడవ పాదం సుప్త పురుషుడు, సుషుప్తి అవస్థ. నాలుగవ పాదం, నాలుగవ అవస్థ అనకూడదు, నాలుగవ పాదం తురీయం అని వస్తుంది అక్కడ. ఈ మొదటి 3 పాదాలకి సాంకేతిక పదాలు విశ్వ, తైజస, ప్రాజ్ఞ. నేను విశ్వ కాదు, తైజస కాదు, ప్రాజ్ఞ కాదు, వీటన్నింటిలోనూ తిరుగాడుతున్న తురియాన్ని నేను అని అక్కడ అర్థం చేసుకుంటారు. ఇక్కడ వాడిన పదాలు క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. క్షర పురుషుడు అంటే మొదటి 2 పాదాలు విశ్వ, తైజస. అక్షర పురుషుడు అంటే ప్రాజ్ఞ. నేను ఈ 2 కాదు, మరి నేనెవరు? నేను తురియాన్ని. ఇక్కడ భాషలో చెప్పాలంటే ఉత్తమ పురుషుణ్ణి. ఇదే బోధ చాందోగ్యోపనిషత్ 8వ అధ్యాయంలో కూడా వస్తుంది. ఆ 8వ అధ్యాయం ఈ 15వ అధ్యాయానికి ఆధారం. ఏతద్ బుద్ధ్వా అంటే ఇటువంటి జ్ఞానాన్ని పొంది జీర్ణించుకోగాక. అక్కడ చాందోగ్యోపనిషత్తులో సగుణ బ్రహ్మ గురించి చెప్పి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కలగజేస్తారు. బుద్ధిమాన్ స్యాత్, అలా జీర్ణించుకుని నువ్వు బుద్ధిమంతుడివి అవుగాక. బుద్ధిమంతుడు అంటే ఇక్కడ జ్ఞాని అవుగాక. సో ఈ జ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి? కృష్ణ పరమాత్మ ఈ జ్ఞానం వల్లనే జీవితంలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. కృతకృత్యశ్చ భారత, ఈ జ్ఞానం పొందితే పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. వేరే ఏ జ్ఞానం పొందినా కూడా పరిపూర్ణత్వం రాదు. వచ్చినట్టుగా అనిపించినా అది తాత్కాలికం మాత్రమే. పరావిద్య జ్ఞానం పొందితేనే శాశ్వతమైన ఫలం కలుగుతుంది. పురుషోత్తమ జ్ఞానేన తృప్తి భవతి, ఆత్మన్యేవ ఆత్మనః తృప్తి భవతి. 2వ అధ్యాయంలో ఒక జ్ఞాని ఆత్మలోనే రమిస్తాడు, ఆత్మలోనే తృప్తి పొందుతాడు అని చెప్పాడు. ఎలా పొందుతాడు అనేది ఇక్కడ మనకి బాగా అర్థమవుతుంది. అందువల్లనే చివరి దాకా అధ్యయనం చేయాలి. సో పురుషోత్తమ జ్ఞానం పొందిన వ్యక్తి ఆత్మలోనే రమిస్తాడు. ఈ ఫలం చెప్పడంతో కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయః. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీతయందు, ఉపనిషత్తులయందు, బ్రహ్మ విద్యయందు, యోగ శాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు పురుషోత్తమ యోగము అనే 15వ అధ్యాయము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.